వెల్కమ్ బ్యాక్. పిల్లలు ఒక్క క్షణం కనిపించకపోతేనే తల్లిదండ్రులు పడే ఆవేదన వర్ణనాతీతం. ముద్దు ముద్దు మాటలతో ఎప్పుడూ అల్లరి చేస్తూ ఆడుతూ పాడుతూ ఉండే పాప 6 రోజులుగా కనిపించకపోతే ఆ తల్లిదండ్రులు పడే ఆవేదన గురించి ఏం చెప్పాలి? ఇలాంటి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోకుండా మిణుకు మిణుకుమంటోన్న ఆశతో ఎదురుచూపులు చూస్తోంది అదితి కుటుంబం. అతిథి కాల్వలో పడిపోయిందన్న సమాచారం తెలుసుకుని విశాఖపట్నం చేరుకున్న పాప తండ్రి శ్రీనివాస్ కుమార్తె కోసం పడుతున్న ఆవేదన, ఆందోళన చూసేవారి గుండెల్ని పిండేస్తున్నాయి. పాప బతికుందో లేదో తెలీదు. ఏవైందో ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు. వందల మంది వెతుకుతున్నా ఏమీ దొరకలేదు. దీంతో ఓవైపు ఆశ, మరోవైపు నిరాశ. అటూ ఇటూ కాని పరిస్థితుల మధ్య మానవ ప్రయత్నం చేస్తూనే తండ్రిగా అంతులేని క్షోభను పంటితో దాచిపెడుతున్నారాయన. For me, it's like, unless we know for sure, ఏమైందన్నది ఇవన్నీ speculation. Unless police or somebody confirms that, but right now, police కూడా దీంట్లో most actively involve అయ్యారు కాబట్టి I think they'll find answers to all this. రోజంతా డ్రైనేజీల దగ్గరో సముద్ర తీరంలోనో కనిపిస్తున్నారు. ఏ చిన్న పుకారు వినిపించినా నిమిషాల్లో అక్కడ వాలిపోతున్నారు. ఆయన కళ్ల ముందు ఉన్నది ఒక్కటే, తన అతిథి. తన బిడ్డ బ్రతికే ఉందన్న ధీమా ఒక్కటే ఆయన నడిపిస్తోంది. ఇప్పటి వరకు అతిథి స్కూల్ బ్యాగ్, బట్టలు, చెప్పులు ఏవీ వెలుగు చూడలేదు. ఎంత వరద నీటిలో కొట్టుకుపోయినా ఏదో ఒక ఆధారం అయితే లభించి ఉండాలి. అలాంటిది ఏమీ జరగలేదు. కనుక అతిథి క్షేమంగానే ఉందన్నది ఆయన ధైర్యం. కానీ ఎప్పుడు వెలుగు చూస్తుంది? అసలు ఎక్కడ ఉంది? ఎలా ఉంది? ఆ రేంజ్ ఇంకా ఎక్స్టెండ్ చేయమని రిక్వెస్ట్ చేశానండి. ఆయన వెంటనే అప్లైస్ చేశారు. కలెక్టర్ గారు ఇవాళ నాకు చెప్పింది ఏంటంటే ఎయిదర్ టుడే ఆర్ టుమారో నావీ టీమ్ విల్ ఇనిషియేట్ ద ఆపరేషన్స్. వాళ్ళు 150-200 కిలోమీటర్స్ ఇన్సైడ్ ద ఓషన్ వెళ్ళి వాళ్ళు చెక్ చేస్తామని చెప్పారండి. నెక్స్ట్ ఒక సెక్లూడెడ్ బీచెస్లో, సెక్లూడెడ్గా అంటే నిర్మానుషంగా ఉన్న బీచ్ ఫ్రంట్లో ఏమైనా ఉంటే, అంటే మన జూ బ్యాక్ గేట్, ఫర్ ఎగ్జాంపుల్ జూ బ్యాక్ గేట్ దగ్గర అక్కడ నిర్మానుషంగా ఉన్న పొదలు బీచ్ ఫ్రంట్లో అలాంటి ప్లేసెస్లో చెక్ చేయమని అడిగి రిక్వెస్ట్ చేశానండి కలెక్టర్ గారిని. ఆయనేమో ఆ టాస్క్ని జాయింట్ డైరెక్టర్ ఫిషరీస్ చెప్పారండి. వారం రోజులు గడిచినా బిడ్డ క్షేమంగా తిరిగొస్తుందన్న ధైర్యం శ్రీనివాస్ను ముందుకు నడిపిస్తోంది. అధికారులు సైతం తొలి రోజు నుంచి ఎలాంటి కమిట్మెంట్తో పనిచేశారో ఇప్పుడు కూడా అదే నిబద్ధతతో అతిథి కోసం గాలిస్తున్నారు. అతిథి కుటుంబ సభ్యులు పడుతున్న ఆవేదన చూసి అధికారులు కూడా ఈ మిస్టరీని ఛేదించాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు. వెతకడానికి చాలా మంది, అన్నింటికన్నా ముఖ్యంగా ఈ లోకల్ పీపుల్ మాత్రం చాలా హెల్ప్ చేశారు. పోలీసు వారు ఏంటంటే మన సిపి గారు, మళ్ళీ మన త్రివిక్రమ వర్మ గారు రాత్రి అంతా కూడా ఫాలో అయ్యారు. జీవీఎంసీ వాళ్ళు కూడా ఉదయం నుంచి రాత్రి కూడా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. మాకు వాళ్ళని కోఆపరేట్ చేశారు. ఊరు ప్రజలు బాగా చేశారమ్మా. ఇంకా ఎవరికైనా ఏమాత్రం అవకాశం ఉన్నది, ఎవరు కనిపించినా కూడా మాకు ఇమ్మీడియట్గా తెలియచేయండి. విశాఖలో దాదాపు చాలా ట్రైన్లలో వెతుకులాట పూర్తయింది. కాల్వలో చిన్నారి శరీరం చిక్కుకుపోతే దుర్వాసన వల్లైనా వెలుగులోకి వచ్చి ఉండేది. సముద్ర తీరంలోనూ జల్లెడ పట్టారు. ఇంకా మిగిలింది డీప్ సీ మాత్రమే. ప్రస్తుతం ఇక్కడే అన్వేషణ కొనసాగుతోంది. సముద్రం లోపలకు మనుషుల శరీరాలు వెళితే అలల తాకిడికి కొట్టుకురావడం సహజం. ఒకవేళ శరీరం రాకున్నా బ్యాగు, చెప్పులు లాంటి తేలికైన పదార్థాలు వస్తాయి. మధ్యతర సముద్రంలో పడవ తిరగబడి చనిపోయిన ఐలాన్ కుర్దీ దేహం ఇలాగే ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. అతిథి విషయంలో ఇప్పటి వరకు అలాంటి ఆనవాళ్లేవీ లేవు. చిన్నారి ఎక్కడో ఓ చోట క్షేమంగా ఉందనే వాదనకు బలం చేకూరుతోంది. ఏది ఏమైనా ఈ సంఘటన విశాఖ ప్రజలకు, పాలకులకు ఓ హెచ్చరిక లాంటిది. ఓపెన్ డ్రైనేజీల దగ్గర పిల్లలు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక చేస్తోంది. అలాగే యంత్రాంగం, వ్యవస్థలని రంగంలోకి దిగినా కొన్ని విషయాల్లో ఏమీ సాధించలేమనే సూచన కూడా పంపుతోంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.